నయీం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరోవైపు విచారణను వేగవంతం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అప్రూవర్గా మారిన పాసం శ్రీను కీలక విషయాలను వెల్లడిస్తున్నట్టు సమాచారం. దీంతో రాజకీయ అధికార యంత్రాంగం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు కోదాడ రూరల్ సీఐ మధుసూదన్ రెడ్డిని సిట్ నుంచి తప్పించారు. నయీం నేర సామ్రాజ్యం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇక సిట్ విచారణలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. నయీం దందాల్లో మూలాలను వెతికి పట్టుకునేందుకు సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. విచారణలో అవసరమున్న ప్రతి వారిని తమ కస్టడీలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నయీం ప్రధాన అనుచరుడు పాసం శ్రీనును 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది సిట్. కస్టడీలో ఉన్న పాసం శ్రీను అప్రూవర్గా మారిపోయినట్లు సమాచారం. నయీం అండ్ గ్యాంగ్ భువనగిరి కేంద్రంగా జరిపిన దందాలు, సెటిల్మెంట్లను పోలీసులకు పూసగుచ్చినట్లు చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో ప్రముఖ వ్యక్తులు అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది. అంతేకాదు, వ్యాపారులను బెదిరించి 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు సిట్ విచారణలో పాసం శ్రీను చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పాసం శ్రీను ఇచ్చిన సమాచారంతో బాధితుల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పోలీసులు బాధితులను స్వయంగా పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు భువనగిరి పోలీస్ స్టేషన్లో నయీం అండ్ గ్యాంగ్పై 50కి పైగా ఫిర్యాదులందాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఇక భూముల ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్లు, భువనగిరి ఏరియాలో భూములు బినామీలుగా ఎవరెవరి పేరు మీద ఉన్నాయి అన్న కోణంలో పాసం నుంచి పోలీసులు సమాచారం రాబడుతున్నట్లు తెలిసింది. పాసం శ్రీను కస్టడీలో ఇస్తున్న సమాచారాన్ని బట్టి నయీం దందాలకు సంబంధించిన అక్రమాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాసంతో పాటు భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్ ను కూడా 2 రోజుల కస్టడీకి తీసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో భువనగిరి కేంద్రంగా నయీంను A1గా చేరుస్తూ 17 మందిపై కేసు నమోదు చేసింది. నయీంతో సంబంధమున్న వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. నయీం అండ్ గ్యాంగ్లో ఇప్పటికే పాసం శ్రీను, జడ్పీటీసీ సందెల సుధాకర్, భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, వలిగొండ ఎంపీపీ నాగరాజుతో పాటు కౌన్సిలర్ నాజర్లు అరెస్ట్ అయ్యారు. వీరితో పాటు 20 మంది అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇక నయీంతో దందాల్లో పాల్గొన్న అడ్వకేట్ రహీం, వలిగొండకు చెందిన 2 రిపోర్టర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. మరోవైపు నయీం అండ్ గ్యాంగ్తో సంబంధాలున్నాయన్న కోణంలో నల్గొండ 2 టౌన్ సీఐని హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. సిట్ బృందంలో సభ్యుడిగా ఉన్న కోదాడ రూరల్ సీఐ మధుసూదన్ రెడ్డిని సిట్ నుంచి తప్పించారు. మధుసూదన్ రెడ్డి నయీంతో చాలా దందాల్లో పాలు పంచుకున్నట్లు సమాచారం. మధుసూదన్ రెడ్డి 2014 వరకు బేబీనగర్, భువనగిరి రూరల్, భువనగిరి టౌన్లలో పనిచేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ను సిట్లో సభ్యుడిగా ఉంచడం, ఆయన దర్యాప్తు తీరును బయటకి చెప్తారన్న కోణంతో సిట్ నుంచి తప్పించారు. ఆయన స్థానంలో చౌటుప్పల్ సీఐని సిట్లో సభ్యునిగా చేర్చారు. వీరిద్దరు సీఐలే కాకుండా మరో 2 సీఐలకు నయీం దందాల్లో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు నయీం ప్రధాన అనుచరుడు పాసం శ్రీను అప్రూవర్గా మారిపోయాడా? నయీంతో కలిసి చేసిన దందాలు, భూకబ్జాలు, సెటిల్మెంట్ల వివరాలన్నీ పోలీసులకు చెప్పేస్తాడా? ఏ ఘోరాల్లో, నేరాల్లో ఎవరెవరు పాలు పంచుకున్నారో పూర్తి సమాచారం ఇస్తాడా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెతను పోలీసులు ఫాలో అవుతున్నారా? వాచ్ ది స్టోరీ. నయీం ప్రధాన అనుచరుడు భువనగిరికి చెందిన పాసం శ్రీను పోలీసులకు అప్రూవర్గా మారిపోయినట్లు సమాచారం. సిట్ కస్టడీలో ఉన్న పాసం శ్రీను కేసు నుంచి బయటపడేందుకు అప్రూవర్గా మారినట్లు తెలిసింది. ఇందులో భాగంగా నయీంతో కలిసి చేసిన దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పాసం శ్రీను చెబుతున్నట్లు సమాచారం.
నయీం కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న తీరు, సంబంధాలు ఉన్న వారిని అరెస్టు చేసేందుకు సిట్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. ముందుగా నయీం అరాచకాల్లో పాలు పంచుకున్న కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు, అనంతరం ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, లాయర్లు, ఉద్యోగులు, రిజిస్ట్రేషన్, డాక్యుమెంటరీ రైటర్లు, చివరగా మీడియా ప్రతినిధులను అరెస్టు చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా నయీం అనుచరుడు పాసిం శ్రీనును అప్రూవర్గా మార్చుకున్నట్లు తెలిసింది. ప్రారంభం నుంచి పాసిం శ్రీను అనేక సెటిల్మెంట్లలో నయీంతో పాటు పాలు పంచుకున్నాడు. అనతి కాలంలోనే నయీంకు ప్రధాన అనుచరుడిగా మారాడు. నయీం చేసిన ప్రతి దందాలోనూ పాసిం శ్రీను కీరోల్ పోషించాడు. ఇందుకు బలం చేకూర్చేలా భువనగిరికి చెందిన బియ్యం వ్యాపారి గంప నాగేంద్రను బెదిరించినట్లు కూడా నయీం పాసిం శ్రీను పేరును ప్రస్తావించాడు. అతనే టచ్లో ఉంటాడని, డబ్బు పాసమే ఇవ్వాలని చెప్పాడు. నయీం చేసిన దందాల్లోనే కాకుండా లావాదేవీల్లోనూ పాసిం శ్రీనుదే కీలక పాత్ర. ఎక్కడ డబ్బులు వసూలు చేయాలన్నా నయీం శ్రీనును పంపేవాడు. వ్యాపారులు, రియల్టర్లు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా సరే పాసిం శ్రీను ద్వారానే నయీంను కలిసేవారు. దీంతో శ్రీను ఇచ్చే సమాచారం ఆధారంగా నయీంతో సంబంధమున్న వారిని అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. నయీంకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఎవరిని ఎలా బెదిరింపులతో లొంగదీసుకున్నాడు, ఎన్ని డబ్బులు వసూలు చేశాడు, అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరిని ఎలా చిత్రహింసలకు గురి చేశాడు, ఎంతమందిని చంపేశాడు, ఇంకా బయటికి రాని ఆస్తులు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటిగా పాసిం శ్రీను ప్రత్యేక దర్యాప్తు బృందానికి వివరిస్తున్నట్లు తెలిసింది. పాసిం శ్రీను అప్రూవర్గా మారిపోవడంతో రాజకీయ నేతలతో పాటు అధికారులు, నయీం అనుచరులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. నయీం కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పటిదాకా దొరికిన అనుచరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ నయీం ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇవాళ మరో 10 మంది అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా నయీం గ్యాంగ్లో మరో కీలక అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ ముషీరాబాద్కు చెందిన ఆసిఫ్ ఖాన్ను కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఈ నెల 16 వరకు రిమాండ్ విధించారు. కోరుట్ల పట్టణానికి చెందిన బీడీ లీజ్ కాంట్రాక్టర్ రహీను బెదిరించి ఆసిఫ్ ఖాన్ డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆసిఫ్కు సహకరించిన మరో 2 పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు నగరంలోని కుషాయిగూడలోనూ నయీం అనుచరులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీంతో కలిసి ఎక్కడెక్కడ భూదందాలకు పాల్పడ్డారు, ఎవరెవరిని బెదిరించారు, ఎలాంటి అరాచకాలు చేశారన్న అంశాలపై వారి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నయీం కేసులో ఇప్పటి వరకు 62 కేసులు నమోదు చేసినట్టు సిట్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా కరీంనగర్ జిల్లా కోరుట్లలో అహ్మద్ ఖాన్ను, భువనగిరిలో 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. భువనగిరిలో అరెస్టైన వారిని పాసిం శ్రీను అనుచరులుగా గుర్తించామన్నారు. పాసిం శ్రీనుతో కలిసి భువనగిరిలో కిడ్నాపులు, బలవంతపు రిజిస్ట్రేషన్లకు వారు పాల్పడ్డారని నాగిరెడ్డి తెలిపారు.